అడుక్కునేది అనమాట. అయితే ఎవరికి తోచింది వారు, ఒకరు అన్నం పెట్టేవాళ్ళు, ఒకరు కూర వేసేవాళ్ళు, ఒకరు ఆ టైంలో ఉన్న నాన్న ఇచ్చేవాళ్ళు, అట్లా అనమాట. అయితే ఎక్కడో అడవి మధ్యలో తన ఇల్లుంది. ఎవరో చెప్పారంటే శ్రీశైలంలో పరమేశ్వరుడు ఉంటాడు, ఆయన జగతినంతా కూడా కాపాడుతాడు, ఆయనను మొక్కిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది, అయితే ఆయనే అందరికి తండ్రి అన్నాడంట. అయితే ఈమెం చేసిందంట, అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుని స్వామివారిని మనస్ఫూర్తిగా చక్కగా గుండెలో నిలుండా నింపుకొని మంచి భక్తురాలు అయిపోయిందంట. భక్తురాలు అయిపోయి అందరిలాగా ఈయనకి అందరూ తండ్రి తండ్రి అంటున్నాడు, కానీ నాకెందుకు ఈయనను చూస్తే కొడుకులాగా అనిపించిండు అని అన్నాను. అయితే ఏం చేసిందంటే, ఈయన నాకు శివయ్య తండ్రి కాదు, ఈయన నా శివయ్య కొడుకు అని మనస్ఫూర్తిగా అనుకొని వెళ్ళిపోయిందంట. ఒకనొక సమయంలో ఆవిడ శివరాత్రి రాత్రి గనక స్వామి వారికి అభిషేకం చేస్తే చాలా మంచిది అని చెప్పారంట. చెప్పేసరికి ఆమె ఏం చేసిందంటే ఆ అడవిలోంచి బయలుదేరిందనమాట. అయితే ఆవిడ దగ్గర చాలా మంచు కురుస్తుంది, చాలా వర్షం పెడుతుంది. ఆమె దగ్గర ఒక బొంత ఉన్నది, ఆ బొంత కప్పుతుంది. ఆ బొంత దేంతో తయారు చేస్తారో తెలుసా అండి? అన్ని పడిపోయిన గుడ్డలతో, పిల్లలు వాడేసి వదిలేసిన చిన్న చిన్న గుడ్డలు ఉంటాయి కదండి, మందరు వదిలేసిన గుడ్డలు, వీటన్నిటిని కూడా చక్కగా మంచిగా పిండేసి వాటన్నిటిని కూడా ఒక దగ్గర వేసి దబ్బడంతో కుట్టుకొని చక్కగా ఒక బొంత తయారు చేసుకుందంట. అయితే ఆవిడ నడుచుకుంటూ వచ్చేసరికి రాత్రి అయిందంట. రాత్రి ఇవ్వగానే శ్రీశైలంలో చాలా లింగాలు ఉన్నాయండి, అడుగడుగునా లింగాలే, కాశీ లాంటిది శ్రీశైలం కూడా. అయితే ఒక దగ్గర సాక్షాత్తు మన మహర్షి స్థాపించిన లింగం ఉంది. ఎవరు ఆ మహర్షి? అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి లోపాముద్ర, తన భార్య అయిన లోపాముద్రతో కలిసి చక్కగా అక్కడ ఒక లింగాన్ని స్థాపించాడు అనమాట. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, అక్కడ లింగం కనిపించింది. ఆ లింగం కనిపించేసరికి ఏమైందంటే, మంచు కురుస్తుంది ఆ లింగం మీద. అయ్యయ్యో నా కొడుకు మీద మంచు కురుస్తుంది అని చెప్పేసి చక్కగా ఆమె మీద ఉన్న, ఆమెకి చలి పెడుతున్నా, ఆమెకి వర్షం పడుతున్నా, వణికిపోతున్నా సరే, అయ్యో నా కొడుకు తడిచిపోతున్నాడు. ఏ తల్లి అయినా అంతే కదండి, మీ కొడుకు పక్కన తడుస్తా ఉంటే మీరు గొడుగు పట్టుకుని ఉంటారు కదండి. అయితే కన్న కొడుకు ఎట్లాగైతే తల్లి గొడుగు పడుతుందో అట్లాగా అది తీసి ఆయన మీద ఇలా కప్పిందంట. కప్పేసరికి ఏమైందంటే, పైన పార్వతీ పరమేశ్వరుడు, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకి ఆల్రెడీ అభిషేకం జరుగుతుంది. లింగోద్భవం కదండి. రాత్రి ఏంటంటే, అప్పుడు ఏమైందంటే, అప్పటి వరకు మా సుందర స్వామి లాంటి ఒక ఆయన పాలు పోస్తున్నారంట, మంచి పాల వాసన వస్తుంది పార్వతీ మాతకి. అలాగే మా మల్లేశ్వరచారి గారు చక్కగా పెరుగు పోస్తున్నారంట, మంచి పెరుగు వాసన వస్తుంది. మా యోగి స్వామి ఏం చేసినట్టే మంచిగా తేనె పోస్తున్నంట, తేనె వాసన వస్తుంది. అలాంటి మంచి ఒకరు మల్లెపూలు చల్లిరంట. మా నరేంద్ర గురుస్వామి మంచిగా మంచి స్మెల్ వచ్చే మల్లెపూలు చల్లి మంచి స్మెల్ వచ్చిందంట. అమ్మవారికి ఒక్కటేసరికి కంపు వాసన వచ్చిందంట. ఒకటేసరి ఏంటి స్వామి ఈ కంపు వాసన అని చెప్పి అడిగేసరికి, ఇలా జరిగిందమ్మా, నా తల్లి ఒక ఆవిడ అక్కడి నుంచి ఆ బొంత నా మీద కట్టింది, అభిషేకాన్ని స్వీకరించానంటే. ఎక్కడో శ్రీశైలంలో వృద్ధురాలు బొంత, అది కూడా కంపు కొడుతున్న బొంతని స్వామి వారికి అక్కడ కప్పితే కైలాసంలో ఉన్న శివుడు దాన్ని స్వీకరించాడండి. ఇది కథ నీది. అప్పుడు పార్వతి అమ్మ ఏం చేసిందంటే, ఆవిడని తీసుకొచ్చి కైలాసంలో కూర్చోబెట్టి ఏకంగా పరమేశ్వరుడికి తల్లి స్థానాన్ని కల్పించి అక్కడ ఒక గుడి కట్టించింది కైలాసంలో ఆవిడకి. అంటే పరమేశ్వరుడు ఏం చూస్తాడంటే, నీ దగ్గర ఎంత ధనం ఉంది, నువ్వు ఎలా పోస్తున్నావు అనేది కాదండి. నువ్వు పోసేవి మంచి నీళ్ళైనా సరే, నువ్వు కంపేది కంపైనా సరే, ధూళి అయినా సరే, భక్తిని మనసులో ఉందంటే కనుక దాన్ని నేను స్వీకరిస్తానని చెప్తున్నాడు పరమేశ్వరుడు. అది శ్రీశైలం మల్లికార్జునుడు అన్నమాట. ఈ కథ చెప్పిన వారి కంటే విన్న వారికి ఫలితం ఎక్కువ వస్తుందండి. మీ అందరికీ పుణ్యాత్ములు అయ్యారు మీరందరూ కూడా. మీకు చాలా